ఈరోజు మనం తెలుసుకోబోయేది డీప్ సీక్ అనేది చైనా ప్రభుత్వం రూపొందించిన కొత్త ఏఐ టూల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీనిని 2023లోనే ప్రవేశపెట్టడం జరిగింది, కానీ అన్ని దేశాల్లోని విస్తరింపజేయలేదు. ప్రస్తుతం ఈ సంవత్సరంలోని 2025లో జనవరి 27న దీన్ని యాపిల్ స్టోర్లో విభజించడం జరిగింది. దీనివల్ల ఒకే రోజు ఎన్విడియాకు, చాట్ జీపీటీకి $591 మిలియన్ లాస్ వచ్చింది. ఇదే మన తెలుగు కరెన్సీలో, ఇండియా కరెన్సీలో చెప్పాలంటే 51 లక్షల కోట్లు లాస్ చేయడింది. చాట్ జీపీని అధిగమించే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఈజీ వేలో, అండర్స్టాండింగ్ వేలో, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో దీన్ని అయితే రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఇది మార్కెట్లోనే నెంబర్ 1 ఏఐ టూల్గా కొనసాగుతుంది. దీనివల్ల చాట్ జీపీని గతంలో రూపొందించిన ఇన్ఫర్మేషన్ని అధిగమించే విధంగా డీప్ సీక్ అయినే రూపొందించారు. దీన్ని అయితే ప్రస్తుతం ఇంకా మరిన్ని దేశాలకు మరింత ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల చాట్ జీపీటీ ఎన్విడియా చిప్స్కి భారీ నష్టం వచ్చిందని అయితే మనకు స్పెషల్గా అన్ని మీడియాలోని, అన్ని వార్తల్లోని తెలియజేయడం జరిగింది. ఒకే రోజు దీని యొక్క పనితనం అనేది ప్రపంచవ్యాప్తంగా తెలవడం జరిగింది. ఇది తక్కువ ఈజీ పెట్టుబడితో రూపొందించింది, దట్ ఈస్ చైనా. కాబట్టి అన్ని చీప్ విషయాల్లోని సరికొత్త విధానాల్ని కొద్ది వ్యవధిలోనే, తక్కువ పైసలతోనే రూపొందిస్తుంది చైనా ప్రభుత్వం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి విజన్ టీవీని.